బిఎన్ రెడ్డి నగర్ కి అండ్ సాగర్ హైవే కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మధురా నగర్ లో ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ ఇన్ఫ్రా. ఈ రోజు మీకోసం ఒక జబర్దస్త్ లగ్జరీస్ ఇల్లు తీసుకొచ్చామండి. ఇల్లు మాత్రం కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఇది ఈ టైంలోనే మీరు తీసుకుంటే మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీని డైమెన్షన్స్ వచ్చేసి 33.5/50, 33.5 అనేది నార్త్ అండ్ సౌత్ ప్రకారంగా వస్తుంది అండ్ 50 వచ్చేసి పొడుగు వస్తుందండి. ఇది నార్త్, ఈస్ట్ అండ్ సౌత్ 3 సైడ్స్ ఉంది దీనికి రోడ్డు. సో ఫుల్ వెంటిలేషన్ సూపర్ గా ఉంటుంది. అండ్ మోర్ డీటెయిల్స్ వచ్చేసి ఇల్లు చూసినాక మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫుల్ పార్కింగ్ అండి. మొత్తం కూడా అటు సైడ్ గేట్ పెట్టుకోవచ్చు, మీరు ఈస్ట్ సైడ్ గేట్ పెట్టుకోవచ్చు, సౌత్ సైడ్ పెట్టుకోవచ్చు, ఈస్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన సైడ్ గేట్ పెట్టుకోవచ్చు. ఫుల్ వెంటిలేషన్, మొత్తంగా 3 కార్స్ దాకా పడతాయి అండ్ ఫుల్ బైక్స్ అండ్ పిల్లలు ఉంటే ఫుల్ ఆడుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అండ్ కింద వచ్చేసి మీకు సింగిల్ బిహెచ్కే పోర్షన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది టెనెంట్స్ కోసం అండి, లేదా మీరున్న మీ ఇష్టము, మీ కంఫర్ట్ బట్టి. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్ చూసుకున్నట్టయితే మంచి స్పేషియస్గా వచ్చింది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ కిచెన్ కూడా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో కొంచెం చీకటిగా ఉంది, ఏమనుకోకండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఇచ్చారండి, బాగా ఇచ్చారు అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సైజ్ చాలా పెద్దగా ఉందండి, మంచి కింగ్ సైజ్ బెడ్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే షెల్ఫ్స్ కోసం మార్కింగ్ ఉంది అంటే షెల్ఫ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సజ్జ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేసారు. మీరు ఇప్పుడే కనుక తీసుకున్నట్టయితే మీకు షెల్ఫ్స్ వద్దు, కబోర్డ్స్ కావాలి అంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో మాత్రం కింగ్ సైజ్ బెడ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ వచ్చేసి బెడ్రూమ్ కి అటాచ్డ్ లేదు, హాల్ కి అటాచ్డ్ ఉంది. సో సింగిల్ బెడ్రూమ్ కాబట్టి గెస్ట్ వచ్చినా కానీ ఇబ్బంది పడద్దు, మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పి హాల్లోనే ఒక సింగిల్ వాష్రూమ్ అనేది ఇచ్చేసారు. మనం ఇప్పుడు పైకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మెట్లు చూసుకున్నట్టయితే మంచి వైడ్ ఉందండి, 3 feet మెట్లు ఇచ్చారు అండ్ ఇంక్లినేషన్ కూడా బాగుంది. సో ఫ్యూచర్ లో మోకాళ్ళ నొప్పులు అవి ఇవి రాకుండా ఉండడానికి కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఎక్కచ్చు, చాలా బాగుంది. అండ్ వెడల్పు కూడా చూడండి, 2 మనుషులు ఈజీగా వెళ్ళొచ్చు ఫ్రీగా. అండ్ పైన బాల్కనీ, ఫ్రంట్ సైడ్ బాల్కనీ వచ్చి పెద్దగా వచ్చింది. సో ఫ్యూచర్లో మీరు కొనుక్కున్న తర్వాత చైర్లు వేసుకుని మంచి కూర్చొని చూడొచ్చు. గ్లాస్ లాంటిది వేయించుకుంటే, ఇప్పుడే తీసుకుంటే గ్లాస్ లాంటిది వేయించుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చే కన్స్ట్రక్షన్ ఉంటుంది. అండ్ మీకు మెయిన్ డోర్ కూడా చూసుకున్నట్టయితే పెద్దగా ఉంది, ఫుల్ లెంత్ గ్లాస్ వస్తుంది అండ్ చాలా విడ్త్ అండ్ హైట్ కూడా బాగుంది. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. హాల్లో చూసుకుంటే ఇది సిట్టింగ్ ఏరియా, ఎల్ షేప్ హాల్ వచ్చింది విత్ డైనింగ్ అటాచ్డ్, చాలా పెద్దగా ఇచ్చారు. అక్కడైతే టీవీ యూనిట్ ఉంది, ఇంకా ఇది కన్స్ట్రక్షన్ ఉంది. హైట్ చూసుకున్నట్టయితే చాలా హైట్ ఇచ్చారు, ఏదో చిన్నగా ఇవ్వకుండా. నాకు తెలిసి దగ్గర 12 feet హైట్ ఉంది. ఇది టీవీ యూనిట్, మీకు 60 inches ప్లాస్మా టీవీ వరకు కూడా వచ్చేస్తుంది. దానిపైన మీకు నచ్చిన డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. సో మీ క్రియేటివిటీగా మీరు చూపించుకోవాలి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో డైనింగ్ సెట్ పెట్టుకోవడానికి కూడా షెల్ఫ్స్ అన్ని బాగా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. కొంచెం వాటర్ ఇష్యూ ఏమనుకోవద్దు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి చూడండి చాలా పెద్దగా వచ్చింది. వీళ్ళకి ఖచ్చితంగా కింగ్ సైజ్ బెడ్ కూడా పడుతుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే షెల్ఫ్స్ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్ వాష్ ఏరియా. ఇది కామన్ వాష్ ఏరియా అండి, ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి, కొంచెం చీకటిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా కొంచెం చిందరగా ఉంది, చాలా పెద్దగా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా. సేమ్ కింద షెల్ఫ్లు మీకు మార్కింగ్ ఉంది కదా, సేమ్ ఇలానే వస్తాయి షెల్ఫ్స్. అదొక బీరువాకి స్పాట్. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. చాలా పెద్దగా ఉందండి బెడ్రూమ్ కూడా. మీరు మంచి కింగ్ సైజ్ బెడ్ అన్నది అరేంజ్ చేసుకోవచ్చు, క్వీన్ సైజ్ కి ఏం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూద్దాం రండి. కిచెన్ చూసుకున్నట్టయితే చూసారండి చాలా స్పేషియస్ అండ్ గట్టు కూడా హైట్ ఉంది అనుకోకండి. చిన్న టైల్స్ బండలు వేస్తే హైట్ తగ్గుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది, కింద బండలేమి వేయలేదు కాబట్టి హైట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది ఇక్కడ హైట్ తగ్గచ్చు. ఒకవేళ మీకు ఇంకా హైట్ తగ్గాలి అనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు. ఇక్కడ కిచెన్ సింక్ అన్నది ఇచ్చారు, వంటగట్టు చాలా పెద్దగా ఉంది. అండ్ షెల్ఫ్స్ కూడా ఎక్కువ ఇచ్చారు. మీకు స్టోరేజ్ యూనిట్ కూడా పైన చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఇచ్చారు. యూజువల్గా బెడ్రూమ్స్ లో బాత్రూమ్స్ పైన ఇస్తారు, ఇక్కడే ఇచ్చారు. మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు, ఎప్పుడన్నా రేర్ యూజ్ చేస్తే పైన పెట్టుకోవచ్చు. మీరు పూజా రూమ్ మనకు మెయిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ పూజా రూమ్ కూడా చూడండి, ఇక్కడ పూజా రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మంచిగా పండగలు పూజలు అన్ని బాగా చేసుకోవచ్చు మీరు ఒకవేళ బాగా పూజ చేయాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వాష్ ఈస్ట్ సైడ్ వచ్చే పనులు చేసుకునే ఇబ్బంది పడకుండా. సో మీరు ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇటు సైడ్ నుంచి బాల్కనీకి వెళ్ళొచ్చండి. సో ఈ బాల్కనీ అంతా కూడా కొంచెం వెడల్పే ఉంది, 2 feet వెడల్పు, 2.5 వెడల్పు దాకా ఉంటుంది. మీకు ఇంటి చుట్టుపక్కల తిరగడానికి కానీ, కాసేపు అటు ఇటు పిల్లలు తిరగడానికి, వాకింగ్ చేసుకోవడానికి, చిన్నగా వాకింగ్, పెద్దగా అనట్లేదు, దాని వరకు బాగానే ఉంటుంది. చూసారు కదా, ఇల్లు నచ్చిందా? ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మీకు కొంచెం బాగానే ఉంది అనిపించవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సైట్ విజిట్ కి రండి, ఇల్లు చూడండి, నచ్చితేనే మీరు అడ్వాన్స్ ఇచ్చి ఇల్లుని మీ సొంతం చేసుకోండి. ఇల్లుకు లోన్ అవైలబిలిటీ ఉంది అండ్ పక్కా పర్మిషన్తో ఉంది, G+1 హౌస్ అనమాట.
అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కనుక మీరు కనుక తీసుకుంటే కలర్స్ కానీ ఏమైనా ఎక్స్ట్రా డిజైన్స్ కానీ ఎలివేషన్స్ కానీ మీకు ఏమైనా నచ్చినట్టయితే మీకు నచ్చిన అనుగుణంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని ప్రైస్ వచ్చేసి 1.75 CR అంటే 1,75,00,000 మాత్రమే. బికాస్ దీని సైజ్ వచ్చేసి 175 స్క్వేర్ యార్డ్స్ కదా. అండ్ ఇది 3 సైడ్ రోడ్. ఫ్యూచర్ లో కూడా మీకు ఎటువంటి పార్కింగ్ కానీ వెంటిలేషన్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నది, పక్కన బిల్డింగ్ వచ్చేస్తుంది, లైట్ అన్నది తక్కువ అవుతుంది అనే ప్రాబ్లమే లేదు. 3 సైడ్ వెంటిలేషన్, సో సూపర్గా ఉంటుంది. సో కింద కూడా పార్కింగ్ కూడా చూసుకుంటారు, పెద్ద పెద్ద కార్లే పెట్టవచ్చు. మీరు ఫార్చ్యూనర్ కొంటే అవి 3 ఫార్చ్యూనర్స్ కూడా వెళ్ళిపోతాయి లోపలికి. అండ్ ఇది వచ్చేసి హిల్ ఏరియా అనమాట, కొంచెం హిల్ అటు సైడ్ ఉంటుంది. ఇల్లు వచ్చి హిల్ మీద ఉంటుంది. వరదలు రావడం, ఇళ్లలోకి నీళ్ళు రావడం ఇలాంటి ప్రాబ్లం అస్సలే ఉండదండి. మంచినీళ్ళ కనెక్షన్ ఉంది, కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ ఉంది, మంచి వాటర్ పడతాయి ఇక్కడ. సో ఏరియా చుట్టుపక్కల కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్స్ అయితే లేవు. సో ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చేసి వాటర్ కన్జంప్షన్ ఎక్కువైపోయి గ్రౌండ్ వాటర్ తగ్గి అట్లాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. మొత్తం ఇండిపెండెంట్ రెసిడెన్షియల్ హౌస్. మీరు వీడియోలో చూసే ఉంటారు చుట్టుపక్కల చూసేసి. సో అంత క్లీన్గా ఉంటుంది అనమాట. సో ప్రైస్ వచ్చేసి చూసారు కదా, వీడియో మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి, సైట్ విజిట్ చేసుకోండి, నచ్చితే మీ సొంతం చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి ఎన్నో ఇల్లులు మీ ముందుకు ఇంకా తీసుకొస్తూ ఉంటాం. సో దానికోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము పెట్టే వీడియో వెంటనే మీకు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సర్వేజన సుజ్ఞవంతు, నేను మీ వరదన్ సైనింగ్ ఆఫ్.